ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచి చికెన్ కర్రీ బగారా రైస్ ఇవాళ మా లంచ్ అండి. చికెన్ కర్రీ ఎట్లా చేయాలో చూపిస్తాను. అసలు మ్యారినేషన్ అవసరం లేదు. అసలు ఒక చుక్క వాటర్ వేయకుండా, మసాలాలు గ్రైండ్ చేయకుండా టక్కుమని చేసుకునే చికెన్ కర్రీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకుందాం అండ్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఎక్కువ మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అన్ని ఆనియన్స్ వేసుకోండి. మంచిగా చిన్నగా చాప్ చేసుకొని కొంచెం ఓపిక్గా గోలించుకోండి. ఇది తొందరగా ఫ్రై అవ్వాలి అంటే మనందరికీ తెలిసిన ట్రిక్ కొంచెం సాల్ట్ యాడ్ చేయడం. నేను కర్రీలోకి సరిపడా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేసాను. అండ్ మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని అది కొంచెం గోలాక మంచిగా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న చికెన్ యాడ్ చేశానండి. అంటే ఉప్పు నీళ్ళలో మంచిగా నానబెట్టుకొని తర్వాత తీసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని ఆ చికెన్ని నేను యాడ్ చేశాను. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి చికెన్ చాలా టెండర్గా వస్తుంది అనమాట. ఆ చికెన్ ఇట్లా ఫ్రై అయింది, ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు ఇందులో మంచిగా కారం, ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కనుక ధనియా పౌడర్ అండ్ గరం మసాలా, కుదిరితే కొంచెం కాశ్మీరీ లాల్ మిర్చి యాడ్ చేసుకోండి. ఆ టేస్ట్ కోసం చాలా బాగుంటుంది ఆ టేస్ట్. అండ్ హోల్ గరం మసాలా వేసాం కదా, మళ్ళీ గరం మసాలా పౌడర్ ఎందుకు అనుకుంటున్నారేమో, చాలా టేస్ట్ ఉంటుందండి. జస్ట్ ఒక 2 పించెస్ అట్లా యాడ్ చేయండి. మంచిగా కలిపేసేసుకొని పైనుంచి కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి వేసేసి ఒక్క 15 మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రస్ట్ మీ, ఎవరికైనా 30 మినిట్స్ టైం ఉంది చికెన్ కర్రీ చేయాలంటే ఈ స్టైల్లో చేయండి, అద్దిరిపోతుంది. అండ్ మీ ఇంట్లో వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీ కావాలి అంటున్నారు. అండ్ థిక్ గ్రేవీ ఉంటుంది కనుక బగారా రైస్కి కూడా సూపర్ కాంబినేషన్. బగారా రైస్ అనే కాదు, పులావ్కి దేనికైనా కూడా సూపర్ కాంబినేషన్. నేనైతే సూపర్గా బగారా రైస్ తోటి ఎంజాయ్ చేస్తున్నాను దీన్ని. మీకు ఇది ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.